భగవద్గీత మనిషిని మనీషిగా చేసేటువంటి అద్భుతమైన గ్రంథం. మానవుడు దానవుడు కాకుండా ఉండడానికి ఈ గ్రంథమే ఉపకరిస్తుంది. ఇది ఒక దేశానికో, ఒక వ్యక్తికో, ఒక జాతికో చెందినది కాదు. విశ్వ మానవాళికి మార్గదర్శనం భగవద్గీత. విదేశీయులు ఈ గ్రంథాన్ని పాఠ్యపుస్తకాలుగా వాడుతున్నారు. మనిషి తాను చేసే పనిలోని దోషాలు, లోపాలకు చింత చేసి ఆత్మహత్యలు చేసుకునేటువంటి వేళ భగవద్గీత వాణ్ణి ఉద్ధరిస్తుంది. ఇక్కడ ఒక మాట ఉంది, కర్మ చేయటంలో నీకు అధికారం ఉంది, దాని ఫలితాన్ని ఆశించకు అని. ఎంత చక్కటి మాట! మనం చేసే పని నిస్వార్థంగా ఖచ్చితమైనటువంటిది అయి ఉంటే దాని యొక్క ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది. ఈ భరోసా నేటి యువతకు అవసరం. మానవుడు దైవత్వాన్ని పొందడానికి ఎలాంటి గుణాలు కావాలి, మానవుడు దానవుడు అవ్వాలంటే ఎలాంటి లక్షణాలు కావాలి, ఈ గ్రంథంలో చెప్పబడి ఉంది. ఇందులో లేనిది ఎక్కడా లేదు. ఇందులో సమస్తము ఉన్నది. దుష్టుడైనటువంటి దుర్యోధనుణ్ణి ఎదిరించడానికి అర్జునుడికి బంధుప్రీతి అడ్డమైంది. బంధుప్రీతిని వదిలి లోకక్షేమం కోసం నీ ధర్మాన్ని నీవు ఆచరించు అని చెప్పేటువంటి గ్రంథం భగవద్గీత. త్యక్త్వా హృదయ దౌర్బల్యం ఉత్తిష్ట పరంతప. మనము చేసే పనిలో మనకు సంశయము, హృదయ దౌర్బల్యాలు మనకు అడ్డం. అవి వదిలి నీ పని నువ్వు చేయి అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తుంది. ధర్మాన్ని కాపాడమంటుంది, స్వధర్మాన్ని రక్షించమంటుంది, నీ కర్తవ్యాన్ని నువ్వు చెయ్యి అని ఆదేశిస్తుంది. అందుకే సంస్కృతకారుడు చెప్తాడు, విశ్వవందిత భగవద్గీత కర్మదీపిక అని. ఇది కర్మదీపిక, నీ పనిని నిర్దేశించేటువంటిది. అందువల్ల ఏవేవో పిచ్చి పాటలు నేర్పించి మన పిల్లల భవిష్యత్తును పాడు చేయడం కన్నా రోజుకొక భగవద్గీత శ్లోకాన్ని నేర్పించి వారిని సత్పురుషులుగా తీర్చిదిద్దడం మన బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత, గురువుల బాధ్యత. కాబట్టి ఇది మత గ్రంథం అని కాకుండా మానవాళి గ్రంథంగా భావించి ప్రతి ఒక్కరూ భగవద్గీతను నేర్చుకోవాలి, అధ్యయనం చేయాలి, దాన్ని అవగాహన చేసుకోవాలి. ఆ సారాన్ని మనం మన మనసులో పెట్టుకోగలిగితే మనం కూడా గొప్పవారం అవుతాం. అందరికీ భగవద్గీత జయంతి శుభాకాంక్షలు.